మేషరాశి. మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ధైర్యంగా కొన్ని రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. చాలా కష్టంగా పనిచేసి అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యులు మీకు సహకారం అనేది అందిస్తారు. అలాగే ప్రతి విషయంలోనూ వైరాగ్యం అనేది లేకుండా వైరాగ్యాన్ని అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు రావాలి. ఉన్న రుణాలు తీర్చేసుకోవడం వల్ల కూడా మానసికంగా మీకు కొంచెం రిలీఫ్ అనేది ఏర్పడడం అనేది ఒకటి అనేది మీరు గమనించుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క వ్యక్తులు, ముఖ్యంగా మీకు సహకరించే వ్యక్తులు మీ మిత్రుల్లో కానీ ఆత్మీయుల్లో కానీ ఉండడం అనేది, వారి సలహా సంప్రదింపులతో మీరు ఏదైనా పోటీల్లో ఏదైనా సరే నెగ్గడానికి మీరు చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం అనేది ఒకటి మనం ఇందులో చూస్తాము. అదేవిధంగా చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఇష్టపడిన వ్యక్తులతో సంప్రదించి కానీ మీరు ముందుకు వెళ్ళడానికి మీకు ఈ రోజున ధైర్యం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. వృషభ రాశి. మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలో వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతానం అలాగే ఇష్టపడిన వ్యక్తులు మీకు సహకారాన్ని అందిస్తారు. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా ధైర్యంగా చేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యమైన వాటిల్లో అంటే ఇంతకుముందు మీరు ఏదైనా ప్రయాణాల విషయంలో కానీ టెక్నికల్గా కానీ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, తద్వారా చేద్దాం అనుకుంటున్న వాటిల్లో ఎలాంటి ఇది లేకుండా ముందుకు వెళ్ళిపోవడానికి ఎంతో చక్కగా కృషి చేస్తారు. అలాగే చిన్ననాటి మిత్రులు సహకరించడం అనేది, అలాగే మీ కమ్యూనికేషన్ అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశి వారికి ఆలోచనలు ఎక్కువ శాతం వృత్తికి సంబంధించి కేటాయించుకుంటారు. వృత్తిలో కూడా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. అదేవిధంగా దూర ప్రదేశాల్లో సెటిల్ అయిపోయిన మీ యొక్క ముఖ్యులు ఎవరైనా ఆత్మీయులు కానీ లేకపోతే చిన్ననాటి మిత్రులు కానీ విదేశీ వ్యవహారాల్లో ఎక్కువ అనుకూలత కలిగిన వ్యక్తులతో ఈ రోజున సంప్రదింపులు చేసి దానికి సంబంధించి నూతన విధానాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆ విధానాల్లో మీకు అవకాశాలు కూడా లభ్యమవుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉన్నది? కర్కాటక రాశి వారికి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం, స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇతరులకి మీరు సహకరిస్తారు. ఇతరుల యొక్క సహకారాన్ని కాంక్షించడం మీద పెద్ద ఎక్కువ ఆసక్తి చూపించరు. అదేవిధంగా దూర ప్రదేశాల్లో విద్య కొరకు కూడా ప్రయత్నాలను అధికంగా చేస్తారు. దాంతోపాటుగా ఎక్కువ శాతం మీ యొక్క ఆలోచనలు వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ మీ అంతటా మీరు ఏదైనా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, మీ ఓన్గా మీరు ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది, ముఖ్యంగా సోషల్ మీడియాని ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందని రకరకాలుగా మీకు కొత్త రకమైన ఆలోచనలు రావడం, దాని పరంగా మీరు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఈ విషయంలో ఇతరుల సహకారం కన్నా మీ యొక్క కష్టాన్నే మీరు నమ్ముకొని ఎక్కువగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు. సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ సింహరాశి వాళ్ళకి కుటుంబానికి సంబంధించిన విషయాలలో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ ఘర్షణకి అవకాశం ఇవ్వకుండా వీరంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా విద్యకు సంబంధించిన విషయాలలో అది కూడా ఎక్కువ భాగం మీకు మెడికల్ రిలేటెడ్ విద్య కోసం ప్రయత్నించే వ్యక్తులకి ఈ రోజున దానికి సంబంధించిన అవకాశాలు లాంటివి రావడం అనేది, విద్యార్థులకి హాస్టల్ వసతి కొరకు కూడా ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే విద్యకు సంబంధించిన విషయాల్లో నూతన వస్తువుల కొనుగోలు కొరకు కూడా ఎక్కువ శాతం మీరు ఎక్కువ కృషి చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే బంధువర్గం దగ్గర నుంచి ఏదైనా బహుమానాలు లాంటివి అందుకోవడానికి మీకు అవకాశాలు లాంటివి లభించడం, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి కొత్త కమ్యూనికేషన్స్, దాన్ని ఎలా మీరు ఉపయోగించుకుని అభివృద్ధిలోకి రావాలా చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి? కన్యా రాశి వాళ్ళకి వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. కృషిశీలత పెరుగుతుంది. పట్టుదలగా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తారు. సంఘంలో కొత్త వ్యక్తులతో మైత్రి బంధాలు వికసిస్తాయి. అలాగే వారి యొక్క సహకారంతో ఆర్థిక సంబంధమైన విషయాల్లో అభివృద్ధి కొరకు ప్రయత్నాలను ఎక్కువ చేస్తారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు ఎక్కువ శాతం ఈ తులారాశి వాళ్ళ విషయంలో మాత్రం ఈ రోజున హెల్త్ పరమైన విషయాల్లో కాషియస్గా ఉంటారు. మానసిక గందరగోళం అనేది కొంత అధికంగా ఉంటుంది. ఒకేసారి అనేక రకాలైన కార్యక్రమాల మీద మనసు పెట్టడం బట్టి ఓ పక్కన సంతానపరమైన విషయాల గురించి ఆలోచనలు, మరొక పక్కన మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో ఏదైనా రుణాలు ఉంటే వాటిని చెల్లించడానికి చేసే ప్రయత్నాలు,
మొదలైన వాటితో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ శక్తియుక్తులతో దాన్ని ఎలాగైనా అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళకి ఎదురు చూసిన లాభాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. మీ క్రియేటివిటీ ఉపయోగకరంగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఏ విషయాల్లో అయితే మీరు ఆగుతూ వచ్చారంటే ఒక కొనుగోలు విషయంలో కానీ అదే ఏదైనా గృహ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు అలాగే వారసత్వపు ఆస్తులు మొదలైన విషయాల గురించి దృష్టి సారిస్తారు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో అవకాశాలు లభ్యమవడం, వృత్తిపరమైన ప్రయాణాలు, బాధ్యతలు, నూతన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని ఉపయోగించుకునే వైనంలో ఎంతవరకు ముందుకు పెడితే మంచిది అన్న విషయం ఆలోచిస్తారు. అదేవిధంగా మీ భాగస్వామికి సంబంధించి కూడా నూతన అవకాశాలు లభ్యమవడం, వాళ్ళ క్రియేటివిటీ వికసించడం అనేది మొత్తం మీద కుటుంబంలో వ్యక్తులతో సంప్రదించి మీ యొక్క నూతన వృత్తుల కొరకు కానీ నూతన అవకాశాలను వినియోగించుకునే విషయంలో కానీ ఎక్కువ శాతం ఆలోచనలోకి ఉంటారు. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ దూర ప్రదేశాల్లో అవకాశాలు లభ్యమవడం అనేది, ముఖ్యంగా కళారంగంలో ఉండే వాళ్ళకి అవకాశాలు లభ్యమవడం అనేది, కొందరు తాత్కాలికంగా ఎక్కువ లీవ్ తీసుకోవడానికి అవకాశాలు లాంటివి అవకాశం అనేది ఒకటి. అలాగే ఇంతకుముందు వెళ్లకుండా ఆగిన ప్రదేశాలు ఏదైనా ఉంటే వాటిని చూడడానికి మీరు చక్కటి పర్యటన చేయడానికి అవకాశాలు ఏర్పరచుకుంటూ విదేశీ అవకాశాల కోసం ఎదురు చూడడం, విదేశీ అవకాశాలతో దూర ప్రదేశాలకి ప్రయాణాలు చేయడం కొందరైతే, ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మరి కొందరితో కొంత ముందుకు పెడుతుంది. ఇది కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశి వాళ్ళ విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలోచనలు కూడా అనుకూలంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఆకస్మికమైన పనుల వల్ల మిగిలిన మీ ముఖ్యమైన పనులు కొన్ని ఆటంకంలోకి రావడం అనేది, ముఖ్యంగా మీకు అనవసరపు బాధ్యతలు అనేవి అధికంగా ఉండడం వల్ల మీ వృత్తులు మీద మీరు సొంతంగా వ్యక్తిగత విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఎక్కువ శాతం మీరు అధికంగా వేరే విషయాల మీద, అంటే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ అనుకోని ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం బట్టి వృత్తిపరంగా కొంత చికాకుగా ఉండడం, మానసికంగా ఘర్షణాత్మకంగా ఉండడం, వృత్తిపరమైన ఇబ్బందులు ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఇలాంటి వాటిని అధిగమించడానికి శ్రీ రాజమాతాంగేర్మ అనే శ్లోకాన్ని పఠించాలి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామికి అనుకూలమైన సమయం. వారి యొక్క ఆరోగ్యం మీద స్పెషల్గా మీరు ఎక్కువ కేర్ తీసుకుంటారు. మంచి స్నేహ సంబంధాలు బలపడతాయి. అదేవిధంగా విందు వినోదాలు మొదలైన వాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెట్టిన ఖర్చుకు కూడా తగిన విధంగా మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఏంటనే దానికి మంచిగా మీరు లెక్క చూసుకునే విధంగానే మీకు అనుకూలంగా ఉంటుంది.